హలీం చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఇంట్లోనే ఈజీగా 3 స్టెప్స్ లో ఎలా చేసుకోవచ్చో నేను చెప్తాను. ఫస్ట్ స్టెప్ పప్పుల్ని నానబెట్టడం. అన్ని 2 పెద్ద స్పూన్లు మినప్పప్పు, ఎర్రకందిపప్పు, సాయిపప్పు, బార్లీ, ఒక 10 నుంచి 12 బాదం, జీడిపప్పు, పిస్తా, 1 స్పూన్ మిరియాలు, పచ్చినపప్పు, వీటన్నిటిని బాగా కడిగి 1 లీటర్ వాటర్ పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. 1/2 kg బోన్లెస్ మటన్ లోకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, 1 చెక్క నిమ్మరసం, దీన్ని కూడా బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్, కుక్కర్ లో ఆయిల్, ఘీ, చెక్క, యాలకులు, లవంగాలు అన్ని 4 తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మటన్ వేసుకొని వాటర్ అంతా ఆవిరయ్యాక ధనియా, జీలకర్ర పౌడర్, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు వాటర్ తో సహా నానబెట్టుకున్న పప్పుల్ని కూడా వేసి కుక్కర్ కి విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్ లో అరగంట సేపు ఉంచాను. బ్లెండర్ ఉంటే ఈజీగా అయిపోతుంది, లేకపోతే పప్పు గుత్తితో బ్లెండ్ చేసుకోవడమే. మీ ఇంట్లో ఎవరైనా బలంగా ఉన్న వాళ్ళ చేత ఈ పని చేపించండి. మా ఇంట్లో అయితే మా బుడ్డోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ గా తాలింపు, ఘీ, 1 ఆనియన్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా ఫ్రై చేసుకొని హలీం మీద వేసేయడమే.